నిన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు అలాగే అశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తరలి రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు కొత్త అయిన ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది. నిన్న 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం ఆరాగోరా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు, ఫోన్లు ఎత్తే పనే లేదు. ఒక అరాచకమైన పరిపాలన, అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లు ఉన్న మాచర్లో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దున సాయంకాలం దాకా 2 డిఎస్పీలు వేశారు 2 గ్రామాలలో. అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరిగే పరిస్థితులు లేవు. ఎక్కడైనా ఒక మండలానికి డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు. కానీ ఒక 2 గ్రామాలు, సరే ఆ గ్రామాలు దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు. ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేరు. ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలినాయి, ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి. అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షను, పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది, దాఖలాలు లేవు. ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడతానంటే ఎత్తేది లేదు. నేను సత్యనపల్లి చూడండి, దాదాపు ఎంతమందికి తలదెబ్బలు, దాదాపు నాకు తెలిసి ఒక 25-30 మందికి నిన్న ఎలక్షన్ జరిగేటప్పుడు తలకాయ బలిని. గుండ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ చించి ఏజెంట్ చించి చీర చింపి బయటికి పంపించారు. ఎక్కడైనా ఉందన్నది. పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తలకాయ బాలు కొట్టారు.
ఇది గురజాల, వినుకొండ, నరసరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటి మీదకే రాళ్ళు దాడి చేశారు. చిలకలూరుపేట, పెదకూరుపాడు, మొత్తం ఉంటున్న ఎస్ఐలకి, సిఐలకి, ఎస్పీలకి ఫోన్ చేసినా ఫోన్లు వేస్తే మనిషి కూడా లేడు. దాడులు చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు అన్న కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంఘటన. నిజంగా వాళ్ళకి దమ్ముంటే రండి, అభ్యర్థుల పోటీ మేము, మా ఇళ్ళ మీద కొట్టాలా, రండి కొట్టుకుందాం. బీసీలు ఎస్సీల మీద మీరు కావాలంటే ఊర్లు లెక్కేసుకోండి. బీసీలు ఎస్సీల మీద మాకు ఓట్లు ఏజెంట్లుగా కూర్చుంటారా, ఓట్లు వేస్తారా అని చెప్పి ఊర్లు గురజాల్లో అయితే కొత్త గణేశంపాడు కానీ, కేశనపల్లి కానీ ఒక 10 ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం, మహిళలను చూడకుండా కొట్టారు. పెదకూరుపాడులో 15 గ్రామాలు, సత్తెనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈ రోజు కూడా మాదాలలో ఊర్లో వెళ్ళిపోతే ఊర్లో ఇప్పుడు కూడా పగల కొడుతున్నారు. చీమలమర్రి, గుండ్లపల్లి, కుంకలగుంట మహిళల్ని పల్నాడులో, నేను పల్నాడుకి వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏదంటే పల్నాడులో పౌరుషం అంటారు. ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మగవాడు, వాడు పౌరుషవంతుడా. ఇళ్ళల్లో లేని మనిషి మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాను అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైన నుంచి, ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న పెదకూరుపాడు ఇదే పరిస్థితి, గురజాల ఇదే పరిస్థితి, మాచర్ల ఇదే పరిస్థితి. నిన్న చిలకలూరుపేటలో కావూరు చండి ఎస్సీ కాలనీలో ఒక బూత్ ఉంటే దానికి సంబంధం లేని పక్క గ్రామం వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ బూత్లోకి వచ్చి, ఆ బూత్లో కదా గొడవ, కర్రలు తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం ఎస్సీ కాలనీ కావూరులో. సత్తెనపల్లి ఇంత అరాచకం. మీకు నిజంగా గెలుస్తారని ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా. మీరు గెలుస్తారన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా. ఓట్లు వేస్తే కాలనీల మీద మేము పెరగొడతారా? నిన్న ముట్టుకూరుకు సంబంధించి మార్చల్లో పొద్దునే ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్. అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది? వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ ఎరపతినాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటారా? ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెనలేము సార్, కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అంటే ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం నేను ఎస్పీ గారు చెప్తున్నారు. చర్య తీసుకుంటాం సార్. ఏంది తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. సార్ నేను దారుణం. పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇక్కడ ఏజెంట్లు బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు, ఎస్పీకి, సిఐలకి, డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అవసరం లేదన్లు వారికి తలకాయ వాళ్ళు కొట్టారు, 2 కాళ్ళు చెల్లెలు కొట్టారు అని చెప్పి. నిజంగా ఉంటే రండి, ఉన్నావు కదా మా వాళ్ళు ఉన్నావు కదా, రండి 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, మమ్మల్ని కొట్టండి, లేకపోతే మేము మిమ్మల్ని కొడతాము, అయిపోతుంది. వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా ఇల్లులు బాగా కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి. మీరు అన్ని గ్రామాలు తీసుకోండి, ఈ గ్రామంలో ఎవరు బాధితులు, ఎవరి మీద ఎవరు దాడులు చేశారు? ముఖ్యంగా బాధితులు బీసీలు, పాపం ఎస్సీలే కదా ఎక్కువ శాతం. ఓట్లేస్తున్నాను వాళ్ళ మీద పోయి కాలనీల మీద పోయి కొట్టింది ఎవరు? ఏ సామాజిక వర్గం, ఏ పార్టీకి సంబంధించిన ఏ సామాజిక వర్గం అత్యధికంగా అనుసంధానంగా ఉన్న సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఊర్ల మీద బయట కొట్టడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజున కూడా సత్యనపల్లి ఇంకా మాదాలు ఇదే పరిస్థితి. పొద్దున్న నుంచి బైకులు తగలు పెడుతున్నారు, వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయి ఉన్నారు. అంటే ఓట్లు ఎవరు వేయకూడదా? మీరు ఓట్లు వేసుకుంటారా? నిజంగా చెప్తాను, దీనికి నిజంగా ఐజీ గారు, ఎస్పీ గారు
మీరు కావాలంటే రిగ్గింగ్ చేయించుకోవాలంటే చేయించుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని జనాల మీద కొట్టమని చెప్పటం, ఆ ధైర్యాన్ని ఇవ్వటం, అంటే ఒక భయభ్రాంతులు చేయటం, మళ్ళీ గతం 25 సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ కూడా మళ్ళీ ఈరోజు పల్నాడికి తీసుకురావాలి, మళ్ళీ ఆ భయాన్ని తీసుకురావాలి, ఊరి మీద పడి కొట్టాలనుకోవటం ఇప్పుడేనాయా? జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆశీస్సుల్లో బీసీలకి ఏదో అట్టా, ఎస్సీలకి ఏదో అట్టా లేస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ అణిచేయాలా అన్న ఆలోచన చేసే కార్యక్రమం నిన్న జరిగింది. రాత్రి 11 నర్సరావుపేట అందరూ చూశారు. ఎమ్మెల్యే ఇంటి మీదకే వచ్చి దాడి చేశారు. అదే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ఊళ్ళ మీద పడుతుంటే కనిపించలా. ఎమ్మెల్యే గారు మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ కూడగొడుతున్నారు, తప్పదు ఇక్కడ నాకు పేషెంట్స్ ఉన్నారని చెప్పి తీసుకుంటే మాత్రం వచ్చి సార్ జనాలు పంపించమంటాడు. అక్కడ దాడులు జరుగుతూ ఉన్నారు. మీరు అన్ని ఇక్కడ పిడుగురాల్లో కానీ ఇక్కడ కానీ హాస్పిటల్ చూశారంటే తలకాయ బాలు కొట్టిన వాళ్ళందరూ ఎవరు కనుక్కోండి, పగలు కొట్టించుకున్న వాళ్ళందరూ పాపం, తలకాయలు కాళ్ళు కొట్టించుకున్న వాళ్ళంతా ఎవరు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు కదా పాపం. అందరూ ఎవరు? అందరూ బీసీలో, ఎస్సీలో, మైనార్టీలో. నిన్న గుండ్లపల్లిలో బూత్కెళ్ళి నలుగురు తలకాయ బాలు కొట్టారు. ఎవరు? ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చిపోయిన తర్వాత. ఊర్లూరిని కొడతా ఉన్నారు గురజాల్లో. ఇంకా మార్చాలంటే తీసేయండి. ఒక స్పెషల్ సిస్టమే దిగేసింది. ఒక ఐజీ, ఒక ఎస్పీ, ట్రైనీ డిఎస్పీలు, పోలీస్ బెటాలియన్ అంతా కొరవ నియోజకవర్గాలలో కన్నా మొత్తం మాచల్లో దింపారు. ఇంకేదన్నా ఉంటే వైసీపీకి సంబంధించిన ఊర్లు ఉంటే అక్కడ దింపారు. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊర్లన్నీ విచ్చలవిడిగా ఒక మనిషిని పెట్టి ఒక పోలీసు. ఆ పోలీసు కూడా పాపం ఏమన్నా 30 సంవత్సరాలు కాదు పాపం, ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలను రిటైర్మెంట్ దగ్గరున్న వాళ్ళని పెడతారు. పాపం ఆయన ఏం చేస్తాడు? ఈ కార్యక్రమం ఓడిపోతారనే భయం. ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సరావుపేటలో 7 గెలుస్తున్నాం, ఎంపీ గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లేని ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మూల్యం తప్పకుండా చెల్లిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడికన్నా కూడా ఇది పైనుంచి వచ్చింది. ఇది ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం తీసుకున్న కార్యక్రమం. ఎందుకంటే గతంలో గత 4-5 సార్లు జరిగినాయి. ఇంత ఎత్తుగా ఎడవ చిన్న ఘటనలు జరిగినాయి. కానీ ఊర్లూర్ల మీద దాడులు కానీ, ఊర్లూర్ల మీద గొడవలు కానీ ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ, స్థానిక మా పెద్దలు శాసనసభ్యులు కానీ చెప్పిన ఎక్కడా లేదు. మా ఎస్పీ గారు పాపం, మా ఐజీ గారు, సిఐలు, ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తన వాళ్ళు. ఇంకా ఎవరికి ఫోన్లు ఎత్తుతారండి? ఎవరికి ఫోన్లు ఎత్తుతారు? కలెక్టర్ గారు అయితే పాపం చేస్తే స్పందిస్తానంటాడు. స్పందించే లోపల పని అయితే అయిపోతా ఉంది. బట్ అయినా పల్నాడు ప్రజల విజ్ఞతతో, పెద్ద మనసుతో చేశారు. మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాళ్ళు ఎంత అరాచకం చేసినా, దారుణం నిన్న పాకాలపాడులో తలకాయ బాగా కొట్టిన తర్వాత కట్టుకొట్టుకుని ఏజెంట్కి వస్తే మళ్ళీ కాలు కొట్టారు. కట్టుకొట్టుకుని బూతుకు వస్తే వీడు మళ్ళీ వచ్చాడనే కాలు కొడితే కూడా మళ్ళీ కాలు కొడుతుంట. అట్లాంటి ఎన్ని చేసినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా నిలబడి పోరాటం చేసి అడ్డగా నిలబడిన మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు. అటు వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళందరికీ అన్నా ఉంటాం. ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల అన్నీ మంచి జరుగుతాయి. బదిలా కూడా అదే స్థాయిలోనే ఉంటుంది. ఎక్కడ ఇచ్చింది పల్నాడులో ఇచ్చింది తిరిగి ఇచ్చేయటం అలవాటే అంటారు. సరే, రెట్టింపుగా ఆ భగవంతుడి ఆశీస్సుల్లో ఉంటుందని మాత్రం అనుకుంటున్నాను. ఉండి చెప్తాను. కరెక్ట్గా 3 రోజుల కింద ఉండండి. 3 రోజుల కింద ఈసీ పరిధి ఏంటి? ఈసీ పరిధి ఉన్నా వాళ్ళకి కావాల్సి 100 మంది అఫీషియల్స్ ఉన్నప్పుడు 100 మంది ఎవరు సింపథైజర్స్ ఉండరు. 1 మంది 30% అలా సింపథైజర్స్ ఉంటారు, 30 మంది ఇలా ఉంటారు, 30-40% న్యూట్రల్స్ ఉంటారు. దే వుడ్ హ్యావ్ కెప్ట్ న్యూట్రల్ పర్సన్. బట్ న్యూట్రల్ పర్సన్ అనేది లేకుండా అఫీషియల్ అడ్డకూరైన ఆ మనిషిని తీసుకొచ్చి పెట్టి, అలాగే సీఏల్ని 2 రోజుల ముందు మార్చాల్సిన అవసరమే ఉంది. మాచర్లలో కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ సస్పెండ్ అయిన అధికారులు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
నిజంగా ఇఫ్ దే వుడ్ హావ్ డన్ అన్ ఇంపార్షియల్ ఒక సస్పెండ్ చేయబడిన ఎస్ఐని ఆయన సిఐని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? డూ యూ రికమెండ్? నారాయణ స్వామి ఆయన సస్పెండెడ్ ఎస్ఐగా ఉన్న అతన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్లాంట్ కదా. మాచర్లకు సంబంధించి 100 గ్రామాలు ఉంటే మండలానికి ఒక డిఎస్పీని పెడతారు, గ్రామానికి ఒక డిఎస్పీని పెడతారా సార్? గ్రామానికి ఒక డిఎస్పీని పెడతారా? ఎమ్మెల్యే గారిని ఓటు వేయించేదానికి మరీ దుర్మార్గం. 5 o'clock పోయేదానికి అరగంట సేపు బతిలాడుకోవాల్సి వచ్చింది. లాస్ట్కి చిన్న ఇంకా ఎద్దరు పడిపోయినట్టు 20లో పోతుంది ముందు. ఆయన సొంత గ్రామానికి వెళ్ళి ఓటు వేయాలన్నా కూడా ఇప్పుడే అరెస్టెడ్ ఇంట్లో ఆయన సొంత గ్రామంలో చేయండి, ఇబ్బంది ఏముంది? మమ్మల్ని ఏమో ఇళ్లలో కూర్చోమన్నారు, వాళ్ళ అభ్యర్థులు మాత్రం స్వేచ్ఛగా తిరిగారు. ఏమన్నా అంటే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్, ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు ఎవరు? ఖచ్చితంగా పైన అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడే ఎలక్షన్ కమిషన్ ఉండరు, తెలుసుకోండి సార్. లేదని అడగట్లేదు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా న్యూట్రల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక లైన్ దాటి, ఒక పరిధి దాటి ఒక లైన్ తీసుకుందని చెప్తున్నాం. మాకు సపోర్ట్ చేయమని మేము ఎందుకు అడుగుతాం? దే షుడ్ హ్యావ్ యాక్టెడ్ న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే అది చేయించుకొని, వాళ్ళు ఏది చెప్తే అది చేసి, ఏ అధికారులు కావాలో అది చేయించుకోను వాళ్ళకి అండగా సపోర్ట్గా ఉండింది. లేకపోతే ఊర్ల మీద పడి దాడి చేయడం ఏంటండి? ఊర్ల మీద అయిపోయిన తర్వాత స్టిల్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. మాదాలో పోయి చూడండి. ఏదైతే ఒక నిమిషం ఏదైతే బ్యాలెట్ పగిలినా కూడా రీపోలింగ్ జరపలా. బ్యాలెట్ పెట్టి వైసీపీ ఏజెంట్ లేకుండా పోలీసులు కాపలాగాతో ఓటింగ్ వేయించుకున్నారు. ఎక్కడైనా ఉందా? పోలీసులు కాపలా పెట్టి వైసీపీ ఏజెంట్ లేకుండా మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకొచ్చి పెట్టి మీరు రిగ్ చేసుకోండి అని చెప్పారబ్బా. మాచర్లో అడిగాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.